పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి మన యొక్క సొసైటీని గమనించినట్లయితే మనము అనేక విధాలుగా అనేక రంగాలలో అభివృద్ధి చెందుతూనే ఉన్నాం. ముఖ్యంగా సాంకేతిక పరంగా అభివృద్ధి చెందుతూనే ఉన్నాం. అయినా కానీ మన యొక్క జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా అనేక సమస్యలలో, మానసిక పరంగా అనేక సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి, నూతనంగా వస్తూనే ఉన్నాయి. అందుకోసం మనొకసారి టీవీ అడ్వర్టైజ్మెంట్స్ ఒకసారి గమనించినట్లయితే మనం చూసుకోవచ్చు. ఇదిగో మీకు ఈ యొక్క ఒత్తిడి ఉందా? మీరు నిరాశకు గురవుతూ ఉన్నారా? మీరు నిద్రలేని తనంతో ఉన్నారా? మీకు ఈ బాధ ఉందా? ఇదిగో ఈ మాత్ర తీసుకోండి, ఈ విక్స్ తీసుకోండి, ఈ మూవ్ తీసుకోండి అని చెబుతూనే ఉన్నారు. ఈ యొక్క హాస్పిటల్కి వెళ్ళాలని చెబుతూనే ఉన్నారు. మనం పరిశీలిస్తూ ఉన్నాం, ప్రయత్నిస్తూ ఉన్నాం. అయినా కానీ ఈ యొక్క ఆరోగ్య సమస్యలు అనేవి నూతనంగా పెరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా ఆర్థిక పరంగా కూడా మన యొక్క భవిష్యత్తులో సమస్యలు రాకూడదని మీరు ఈ జీవిత బీమా తీసుకోండి, ఆ జీవిత బీమా తీసుకోండి మనకు చెబుతూనే ఉన్నారు, ప్రయత్నిస్తూనే ఉన్నాం. అయినా కానీ ఇక సమస్యలు ఉంటూనే ఉన్నాయి. అదేవిధంగా యువతి యువకులను ఒకసారి గమనించుకున్నట్లయితే ముఖ్యంగా సోషల్ మీడియా కావచ్చు, స్కూల్స్లో కావచ్చు, ఇంటి దగ్గర కూడా కావచ్చు, ఓవర్లోడ్కి గురవుతూ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ యొక్క జనరేషన్ ఒత్తిడికి గురవుతున్న జనరేషన్, ఓవర్లోడ్కి గురవుతున్న జనరేషన్. మనం చూసుకోవచ్చు. ఫ్యూజ్ మనందరికీ తెలిసినదే. ఇది ఒక్కొక్క ఫ్యూజ్కి ఒక్కొక్క సామర్థ్యం ఉంటుంది. దానికి మించి లైట్స్ కానీ కరెంటుని పాస్ చేస్తే, ఫ్యాన్స్ కానీ బిగిస్తే ఇది యొక్క ఫ్యూజ్ కాలిపోతూ ఉంటుంది. ఈ విధంగా మన యొక్క యువతి యువకులు కూడా ఓవర్లోడ్కి గురవుతూ ఉన్నారు. అందరి చేత అంగీకరించబడాలి, అందరి చేత ఇదిగో ప్రేమించబడాలి అని ఇక పోటీ తత్వపు సొసైటీలో సహోదరి సహోదరులారా ఈ విధమైనటువంటి ఒత్తిడికి, విచారణకు గురవుతూ ఉన్నారు. ఇది జీవిత సత్యం. జీవితము పూల పాన్పు కాదు. ఇక ఒత్తిడి అనేది, విచారణ అనేది జీవిత భాగస్వామి. ఇక జీవిత సత్యాన్ని ఈనాటి పట్టణాలు సామాన్య 5వ ఆదివారంలో ఒకసారి ఈనాటి పట్టణాలు గమనిస్తే ఇక జీవిత సత్యాన్ని తెలియజేస్తున్నాయి. మొదటి పట్టణంలో యేబు గురించి మనందరికీ తెలిసినది. విశ్వాసపరుడు, ధనవంతుడు, అయినా కానీ ధనాన్ని కోల్పోయి ఉన్నాడు. ఇప్పుడు ధనాన్ని కోల్పోయి ఉన్నాడు, ఆరోగ్యాన్ని కోల్పోయి ఉన్నాడు, పిల్లలను కోల్పోయి ఉన్నాడు. అదేవిధంగా పేరు ప్రతిష్టలు కోల్పోతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుల, ఈ విధంగా సమస్య ఎదుర్కొంటున్న సమయంలో తెలియజేస్తున్నాడు, మానవ జీవితము యుద్ధమున పోరాడటువంటిది, పొలమున పనిచేయటువంటిది. ఇదిగో నేను పరుండినప్పుడు పగలెప్పుడు వచ్చినా, పరుండినప్పుడు ఎప్పుడు నిద్ర లేచినా అని విచారణతో చూస్తూ ఉన్నాను అని తనకి విచారణను వెల్లడి చేస్తూ ఉన్నారు. ఇది జీవిత సత్యం. మనందరం కూడా ఎదుర్కొనే జీవిత సత్యము. మనందరం పనిచేసి రాగానే సాయంత్రపు పూట నేను అలసిపోయి ఉన్నాను, ఐఎమ్ స్ట్రెస్డ్ అవుట్, ఐఎమ్ టైర్డ్ అని చెబుతూ ఉంటాం ఇంటిలో. ప్రియ సహోదరి సహోదరులారా, సువిశేషంలో కూడా ఒకసారి గమనిస్తే క్రీస్తు ప్రభు తన యొక్క రోజు ఏ విధంగా ఉంది. ఇదిగో పరిచర్యలోను, అనేక మందికి స్వస్థత పరచడంలోను క్రీస్తు ప్రభు మనలాగే ఈ యొక్క అనుభవాన్ని, ఎన్నో ఒత్తిళ్లకు గురై ఉన్నారు, ఎన్నో సమస్యలకు గురై ఉన్నారు, అలసిపోతూ ఉన్నారు. పరిచర్య ద్వారా, స్వస్థపరచడం ద్వారా అలసిపోతూ ఉన్నారు. ఇదిగో ఈ విధంగా చూడడం ద్వారా తినడానికి కూడా సమయం లేకుండా పోయింది. ఈ విధంగా చూడడం ద్వారా అనేక మంది తన యొక్క చుట్టుపక్కల ఉన్నవారు అంటూ ఉన్నారు, మతి చెల్లించినదేమో ఇతనికి అని హేళన చేస్తూ ఉన్నారు కూడా. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత బిజీగా ఉన్నా, ఎంత అలసిపోయినా కానీ ప్రభు తన యందు ప్రశాంతతను కోల్పోలేదు. తన యొక్క జీవితం నందు, తన యొక్క హృదయం నందు ప్రశాంతతను కోల్పోలేదు. ఏంటి రహస్యం? ప్రభుకున్నటువంటి రహస్యం ఏమిటి? ప్రభుకున్న రహస్యం ఒకటి నాటి సువిశేషంలో తెలియజేస్తుంది. వేకువజామున లేచి నిర్జన ప్రదేశంలోకి పోయి ప్రార్థన చేయట ఆరంభించెను. తండ్రి దేవునితో సంభాషణ,
తండ్రి దేవునికి సమయాన్ని కేటాయించుట ఇదే ప్రభువునకు బలాన్నిచ్చింది, శక్తినిచ్చింది, స్ఫూర్తినిచ్చింది. తండ్రి దేవునికి చిత్తాన్ని కొనసాగించడానికి స్ఫూర్తినిచ్చింది. ప్రియ సహోదరి సహోదరులారా, యోబు కూడా ఈ విధంగా సమస్యలు ఎదుర్కొంటున్న, ఒత్తిడికి గురైతున్నా కానీ చెబుతూ ఉన్నాడు, సజీవుడైన దేవుని యందు నాకు విశ్వాసాన్ని నేను కోల్పోలేదు అని తనకి విశ్వాసాన్ని వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఇదే యోబు యొక్క రహస్యం. అన్నీ కోల్పోయినా కానీ, సమస్య ఎదుర్కొంటున్నా కానీ ప్రశాంతంగా ఉండగలిగాడంటే తన యొక్క రహస్యం ఇది. విశ్వాసాన్ని, ఆ యొక్క విశ్వసనీయతను కోల్పోలేదు. ప్రియ సహోదరి సహోదరుల, మనము కూడా ఈ విధంగా ఎదుర్కొంటూ ఉంటాం. అలసటను ఎదుర్కొంటూ ఉంటాం, ఒత్తిళ్లకు లోనవుతూ ఉంటాము. ముఖ్యంగా యోబు చెప్పినట్లు మన యొక్క జీవితంలో ఒక సంఘర్షణ, మన లోపలే ఒక యుద్ధాన్ని చేస్తూ ఉంటాం, ఒక సంఘర్షణకు గురి అవుతూ ఉంటాం. పునీత పౌలు గారు తెలియజేస్తుంటారు, ఎందుకు ఈ విధంగా ఒక యుద్ధ పోరాటము, సంఘర్షణ అంటే ఇదిగో నా యొక్క శరీరమున వేరొక నియమం ఉన్నదేమని. రోమికుల రాసిన లేఖ 7వ అధ్యాయం 23వ వాక్యంలో నా యొక్క శరీరమున వేరొక నియమం ఉన్నదేమోనని నాకు గోచరించుచున్నది, తెలుస్తుంది. ఇదిగో నా యొక్క మనసు ఒక విధంగా చెబుతుంది, ఇదిగో నూతనంగా ఏర్పడిన నా యొక్క శరీరంలో ఏర్పడిన యొక్క నియమం ఇంకొక విధంగా తెలియజేస్తుంది. మనం కూడా ఎదుర్కొంటూ ఉంటాం. నా యొక్క మనస్సు, మన యొక్క కాన్షియస్ ఒక ఆలోచనతో ఉంటుంది, మన యొక్క చేతలలో, మన యొక్క మాటలలో వేరేగా ఉంటాయి. ఈ విధమైనటువంటి సంఘర్షణ ఉంటూనే ఉంటుంది. దీనికున్న రహస్యము ప్రభుని ద్వారా సమయాన్ని కేటాయించగలగాలి. భారము చేత అలసిన సమస్త జనులారా నా యొద్దకు రండి అని ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రభునితో సమయాన్ని కేటాయించాలి. ఒకసారి ఒక చిన్న పిల్లవాడు పొలంలో నడుస్తూ ఉండగా, చిన్నపిల్లవాడు ఒక చేతితో తండ్రి చేతిని పట్టుకొని నడుస్తున్నాడు, ఇంకొక చేతితో రాళ్ళని ఏరడం చూస్తూ ఉన్నాము. ఆ యొక్క చేతితో రాళ్ళని ఏరడము, లేదా ఆ యొక్క గింజలను ఏరడము, లేదా అటుగా వెళ్తున్న సీతాకోకలను పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. తన యొక్క దృష్టి అంతా ఆ యొక్క పొలం వైపు ఉన్నది. తన యొక్క కాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. అయినా కానీ తండ్రి యొక్క చేతిని మాత్రము ఇదిగో విడిచిపెట్టలేదు. యేసు ప్రభు కూడా ఇదిగో అనేక సమస్యలు, అనేక ఒత్తిళ్లకు గురైన తండ్రి దేవుని యొక్క చేతిని, తండ్రి దేవునితో సమయాన్ని విడిచిపెట్టలేదు, మర్చిపోలేదు. మన యొక్క జీవితంలో కూడా ఇదిగో ఆకర్షణీయమైనటువంటి ఎన్నికలు, ఆకర్షణీయమైనటువంటి అవకాశాలు, అనేక మార్గాలు, అనేక సమస్యలు, మనము వివిధ రకాలైనటువంటి మార్గాలు మనకి ఎదురవుతూనే ఉంటాయి, ఒత్తిళ్లు ఎదురవుతూనే ఉంటాయి. ఎదుర్కొన్నప్పుడు, అనుభవించినప్పుడు తండ్రి దేవుని యొక్క చేతిని మనము మరవకూడదు, విడవకూడదు. ఎప్పుడైతే ఆ యొక్క సమయాన్ని కేటాయించగలుగుతాము, ప్రార్థనకు తండ్రి దేవునితో ఆ యొక్క సమయాన్ని కేటాయించగలుగుతాము, అప్పుడే ఆ యొక్క శక్తి ఎదుర్కోవడానికి ప్రభుని ద్వారా ఆ యొక్క శక్తిని, స్ఫూర్తిని, ఆ యొక్క ప్రశాంతతను మనము పొందగలము. ఆ యొక్క జీవితంలో ప్రత్యేక విధంగా దేనికి సహాయం ద్వారా ముందుకు వెళ్ళగలము. పొలంలో నడుస్తూ ఉండగా చిన్నపిల్లవాడు ఒక చేతితో తండ్రి చేతిని పట్టుకొని నడుస్తున్నాడు, ఇంకొక చేతితో రాళ్ళని ఏరడం చూస్తూ ఉన్నాము. ఆ యొక్క చేతితో రాళ్ళని ఏరడము, లేదా ఆ యొక్క గింజలను ఏరడము, లేదా అటుగా వెళ్తున్న సీతాకోకలను పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. తన యొక్క దృష్టి అంతా ఆ యొక్క పొలం వైపు ఉన్నది. తన యొక్క కాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. ఆ యొక్క చేతిని మాత్రము ఇదిగో విడిచిపెట్టలేదు. యేసు ప్రభు కూడా ఇదిగో అనేక సమస్యలు, అనేక ఒత్తిళ్లకు గురైన తండ్రి దేవుని యొక్క చేతిని, తండ్రి దేవునితో సమయాన్ని విడిచిపెట్టలేదు, మర్చిపోలేదు. మన యొక్క జీవితంలో కూడా ఇదిగో ఆకర్షణీయమైనటువంటి ఎన్నికలు, ఆకర్షణీయమైనటువంటి అవకాశాలు, అనేక మార్గాలు, అనేక సమస్యలు, మనము వివిధ రకాలైనటువంటి మార్గాలు మనకి ఎదురవుతూనే ఉంటాయి, ఒత్తిళ్లు ఎదురవుతూనే ఉంటాయి. ఎదుర్కొన్నప్పుడు, అనుభవించినప్పుడు తండ్రి దేవుని యొక్క చేతిని మనము మరవకూడదు, విడవకూడదు. ఎప్పుడైతే ఆ యొక్క సమయాన్ని కేటాయించగలుగుతాము, ప్రార్థనకు తండ్రి దేవునితో ఆ యొక్క సమయాన్ని కేటాయించగలుగుతాము,
అప్పుడే యొక్క శక్తి ఎదుర్కోవడానికి ప్రభుని ద్వారా యొక్క శక్తిని, స్ఫూర్తిని, యొక్క ప్రశాంతతను మనము పొందగలము. యొక్క జీవితంలో ప్రత్యేక విధంగా దేనికి సహాయం ద్వారా ముందుకు వెళ్ళగలము.